వెల్కమ్ టు మనబడి వీడియోస్. ఇప్పుడు నేను చెప్పే విషయాలు అండ్ ఈ వీడియో చాలా చాలా క్రూషియల్ వీడియో. నా ఫస్ట్ రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని ఎక్కడ కూడా అబ్బా ఏదో సోది అని చెప్పి స్కిప్ చేయకుండా మీకు ఏదో పాయింట్లు కావాలి అని చెప్పి ఆ పాయింట్ల వరకు చూసి వదిలేయకండి. ఎందుకంటే ఎవ్రీ సెకండ్ కూడా చాలా క్రూషియల్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఇన్ని రోజులు మీరు ఎంసెట్ ప్రిపేర్ అవ్వటం, ఎగ్జామ్ రాయటం, రిజిస్ట్రేషన్ కౌన్సిలింగ్ కోసం చేసుకోవటం, సర్టిఫికేట్ అప్లోడ్ చేయడం, ఇదంతా ఒక స్టేజ్. ఇది ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టేజ్ ఆఫ్ యువర్ లైఫ్. హార్డ్లీ ఒక 10-15 మినిట్స్ ఈ వీడియో పైన మీరు టైం వేస్ట్ చేయొచ్చు. కానీ ఈ వీడియో మీకు మాత్రం మీ కెరియర్కి మోస్ట్ యూస్ఫుల్ వీడియో అయితే అవుతుంది. ఎందుకంటే వెబ్ ఆప్షన్స్ ఇచ్చే ప్రాసెస్ చాలా క్రూషియల్ స్టూడెంట్స్కి. ఆ ప్రాసెస్ ఇచ్చేటప్పుడు చిన్న మిస్టేక్ మనం చేస్తే ఆ మిస్టేక్ మనకు వచ్చే కాలేజ్ని మార్చి వేరే కాలేజ్లో ఎక్కడో వేసేస్తుంది. వన్స్ ఆ కాలేజ్లో పోతే యాజ్ ఆఫ్ నౌ మనకు సెకండ్ కౌన్సిలింగ్ గురించి ఎక్కడ అప్డేట్ లేదు. ఏపీ సెట్లో ఫస్ట్ కౌన్సిలింగ్ మాత్రమే ఉంది. ఆ ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన కాలేజ్లోనే మీరు జాయిన్ అవ్వాలి అన్నట్టుగా ఇచ్చున్నారు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మనకు అనుకున్న కాలేజ్లో టాప్ కాలేజ్లో సీట్ ఎలా రావాలి అనేది చెప్తున్నారు. లెంతీ వీడియో ఆఫ్ కోర్స్ ఇది, కానీ ఆ లెంత్ను కూడా ఎవ్రీ సెకండ్ కూడా చూడడానికి ట్రై చేయండి. కావాలంటే మళ్ళీ 2-3 టైమ్స్ రిపీటెడ్గా చూడండి. అప్పుడు ఇంకొన్ని పాయింట్స్ ఏదైనా మీరు మిస్ అయినా అర్థమవుద్ది. ఫైన్ స్టూడెంట్స్, ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెస్ట్ టిప్స్ ఇవ్వడం జరుగుతుంది మన ఛానల్లో. దీని ద్వారా మీరు టాప్ కాలేజ్లో ఈజీగా సీట్ సంపాదించుకోవచ్చు. అలాగే ఈ వీడియోలో నేను 2 or 3 డాక్యుమెంట్స్ చూపిస్తున్నాను. ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో పెడుతున్నాను. మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. సో ఫస్ట్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అయిపోండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. దెన్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు నేను త్రూ పుష్ నోటిఫికేషన్ ఇస్తున్నాను. అంటే నోటిఫికేషన్ మీకు మొబైల్లో వస్తుందన్నమాట. దానికోసం ఒక యాప్ యూజ్ చేస్తున్నాం, మనబడి యాప్ అని. అది కూడా డిస్క్రిప్షన్లో ఉంది. దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో కూడా జాయిన్ అవ్వండి. ఫైన్ స్టూడెంట్స్. సో ఏపీ సెట్ మనకు ఇప్పుడు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిపోయింది. తర్వాత హెచ్ఎల్సీకి అంటే సర్టిఫికేట్ అప్లోడ్ కూడా అయిపోయింది. హెచ్ఎల్సీకి ఎవరు వెళ్ళాలి ఎవరు వెళ్ళకూడదని ప్రీవియస్ వీడియోలో ఇంకొక వీడియో ఉంది, అది ఒకసారి చూసేసుకోండి. సో వెబ్ ఆప్షన్స్ మనకు ఆప్షన్ ఎంట్రీ అనేది మనకు 8th జూలై నుంచి స్టార్ట్ అవుతుంది. ఆప్షన్స్ ఎంట్రీ అనేది 8th జూలై నుంచి 20th జూలై. ఈ 4 డేసే, చాలా గమనించండి. 4 డేసే అంటే ఇప్పుడు మనం 5thలో ఉన్నాము, ఉండేది ఇంకా మనకు 3 డేస్. ఈ 3 డేస్ లోపల కొన్ని వర్క్స్ మీరు ఖచ్చితంగా చేయాలి. సో ఆ వర్క్స్ ఏమేమి చేయాలి, ఎలా చేయాలి అనేది ఫస్ట్ మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చెప్తాను. ఫామ్ చూస్తున్నారు కదా, ఇది ఆల్రెడీ ఫామ్ నేను టెలిగ్రామ్ ఛానల్లో ఉంది. ఫామ్ డౌన్లోడ్ చేసుకోండి. దీనికి డూ హోంవర్క్ బిఫోర్ వెబ్ కౌన్సిలింగ్ అని ఇంకొక వీడియో చేస్తున్నాను. ఆ వీడియో కూడా లింక్లో ఇస్తాను, ఆ డిస్క్రిప్షన్లో. అది కూడా ఒకసారి చూడండి, అది చాలా యూస్ఫుల్ అవుద్ది. దీన్ని బ్రీఫ్గా చెప్తాను. ఆ డూ హోంవర్క్లో డీటెయిల్డ్గా చెప్పాను ఈ ఫామ్ ఎలా ఉపయోగపడుతుంది. ఈ ఫామ్ ఏంటంటే మీకు మాన్యువల్ ఎంట్రీ ఫామ్ అనమాట. అంటే మీ ప్రయారిటీని ఇక్కడ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. ఈ ఫామ్లో మీకు 200 ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడికి వచ్చేసరికి 150 ఆప్షన్స్ ఉంటాయి అనమాట. ఇది 120 ఆప్షన్స్. సో ఈ ఫామ్ని మీరు 2 or 3 టైమ్స్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఒక ఫామ్ పైన 1 అని పెట్టండి, సెకండ్ ఫామ్ పైన 2 అని పెట్టండి, థర్డ్ ఫామ్ పైన 3 అని రాసేసుకోండి. పైన క్లియర్గా రాసేసుకోండి, పెద్దగా A4 పేజ్లో తీసేసుకోండి. తీసుకున్న తర్వాత ఇప్పుడు మీకు ఏ కాలేజ్ అయితే కావాలనుకుంటున్నారో ఆ కాలేజ్ కోడ్ ఇక్కడ రాయండి. కాలేజ్ కోడ్ని ఎలా చూస్ చేసుకోవాలి, ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారో డూ హోంవర్క్లో ఉంది కాబట్టి దాని గురించి నేను చెప్పట్లేదు. కాలేజ్ కోడ్ ఇక్కడ రాయండి. దెన్ డిస్ట్రిక్ట్ కోడ్ ఇక్కడ రాసుకోండి. కోర్స్ కోడ్ ఏదైతే ఉంటుందో ఆ కోర్స్ కోడ్ ఇక్కడ రాయండి. కోర్స్ కోడ్ గురించి కూడా డీటెయిల్గా ప్రీవియస్ వీడియోలో ఉంది, కోర్స్ కోడ్ రాయండి. సో ఇలా మీకు ఫస్ట్ నాకు ఒక కాలేజ్ కావాలి అనుకున్న డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ జేఎన్టీయూ కాకినాడలో నాకు సిఎస్సి అనే కోర్స్ కావాలి. నాకు ఇది వస్తే నాకు ఇంకా టాప్ అనమాట. నాకు వేరేది ఏం అవసరం లేదు, నేను హ్యాపీ. అట్లాంటప్పుడు ఏం చేయాలి, డిస్ట్రిక్ట్ కోడ్ జేఎన్టీయూ కాకినాడ ఎక్కడ ఉంది, నేను పెట్టేది మీరు పెట్టకండి, నేను ఊరికే శాంపుల్గా చెప్తున్నాను. సమ్ వెస్ట్ గోదావరి, కాకినాడ వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి అనుకోండి, WG అని పెట్టండి. కాలేజ్ కోడ్ JNTUK అనేది కాలేజ్ కోడ్. దెన్ సిఎస్సి కోర్స్ కోడ్ కాబట్టి CSC అనేది ఇక్కడ పెట్టండి. ఇది ఫస్ట్ ఆప్షన్ కింద అయిపోయింది. ఇది ఫస్ట్ ఆప్షన్ అనుకుందాం. ఇప్పుడు సెకండ్ జేఎన్టీయూ కాకినాడలోనే మీకు CSC కాకుండా AIML అనే కోర్స్ కావాలనుకోండి. అప్పుడు ఏం చేస్తారు మీరు, ఇక్కడ వెస్ట్ గోదావరి మళ్ళీ సెకండ్ రాసుకోండి, JNTUK రాసుకోండి, CSC బదులు CSM అని రాసుకోండి. దెన్ థర్డ్ జేఎన్టీయూ కాకినాడలోనే మీకు ECE కావాలి. ECE అనేది ఒక ఆప్షన్. ఇప్పుడు జేఎన్టీయూ కాకినాడతో పాటు ఇంకొక యూనివర్సిటీ, ఎగ్జాంపుల్ KL యూనివర్సిటీ ఉంది, దాంట్లో CSC వచ్చినా మీకు హ్యాపీయే. సో అప్పుడు ఏం చేస్తారు, CSCకి ప్రయారిటీయా ECకి ప్రయారిటీ అన్నట్లు డిసైడ్ అవ్వండి. CSC ప్రయారిటీ అనుకోండి. సో మీరు KL యూనివర్సిటీ విజయవాడ ఉందనుకోండి, విజయవాడ డిస్ట్రిక్ట్ కృష్ణా డిస్ట్రిక్ట్ అని రాసేసుకొని ఇక్కడ KL అని పెట్టి CSC ఇవ్వండి. ఇప్పుడు JNTU కాకినాడకి మీరు ECE అయినా పర్వాలేదు లేదనుకున్నారు కాబట్టి ఈ రెండింటిని, అంటే మీరు కాలేజ్ ప్రిఫరెన్స్ కన్నా ఇక్కడ కోర్స్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కాబట్టి కోర్స్కి ప్రయారిటీ ఇచ్చాం, దెన్ కాలేజ్ ప్రిఫరెన్స్ ఇచ్చాం, తర్వాత JNTU కాకినాడ అని పెడతాం, ఇట్లా వెస్ట్ గోదావరి అని. ఇట్లా మీరు ఆప్షన్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి. ఇలా నేను 3 పేజెస్ తీయమన్నాను. 3 పేజెస్లో మీరు మొత్తం తిప్పి కొడితే ఏపీలో మనకు 120 to 130 140 కాలేజెస్ ఉన్నాయి. బిట్వీన్ 120 to 150 కాలేజెస్ అనుకోండి. కానీ ఈ 3 పేజెస్లో 360
బ్లాంక్స్ ఉన్నాయి, అంటే మనకు నంబరింగ్ ఉంది. సో మరి ఎందుకు 360 అంటే ఆప్షన్స్ ఇస్తున్నాం మనము. ఒక కాలేజ్లో ఈ కోర్స్ అనేది ఫస్ట్ ఆప్షన్, సెకండ్ కాలేజ్లో ఈ కోర్స్, అదే కాలేజ్లో సెకండ్ ఇంకో కాలేజ్లో ఇంకొక కోర్సులో ఇది నా సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాం కాబట్టి ఎక్కువ తీసుకోవాలి. సో ఎంత ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎన్ని ఆప్షన్స్ తీసుకోవాలి అనేది ఇంకొక వీడియో చేస్తాను, ఆ వీడియో చూడండి. ఇమీడియట్ వీడియో అదే ఉంటుంది, ఆ వీడియో చూడండి. బట్ ఓవరాల్గా మాత్రం అందరికీ జనరిక్గా కాబట్టి ఇన్ని పేజెస్ తీసుకొని ఇలా ఆప్షన్స్ పెట్టుకోండి. ఇది ఫస్ట్ చేయాల్సిన స్టెప్. దెన్ ఇది 3 days లోపల ఇమీడియట్గా ఈరోజు మీరు చేసేసాల్సిన స్టెప్, ఎందుకు టైం లేదు మనకు. దెన్ సెకండ్, ఇప్పుడు ఈ స్టెప్ అయిపోయింది. ఈ స్టెప్లో మీకు డౌట్ రావచ్చు, సార్ ఇప్పుడు కాలేజ్ కోడ్ చెప్పారు మీరు, తర్వాత కోర్స్ కోడ్ చెప్పారు, ఇవి ఎక్కడి నుంచి వస్తాయి నాకు అంటే దీనికి ఇంకొక PDF చూపిస్తాను నేను మీకు. ఇది కాలేజ్ నేము, కాలేజ్ కోడు, తర్వాత అడ్రస్సు, వాళ్ళ ప్లేసు, తర్వాత డిస్ట్రిక్ట్ నేము, రీజియను, కాలేజ్ టైపు, మైనారిటీ, కో ఎడ్యుకేషనా, లేకపోతే అఫిలియేటెడ్ టు ఏ యూనివర్సిటీ, ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్, హాస్టల్ ఫెసిలిటీ ఉందా లేదా, వాళ్ళ వెబ్సైట్ ఉందా లేదా, అట్లా టోటల్గా ఎన్ని కాలేజెస్ అయితే ఉన్నాయో అన్ని కాలేజెస్ ఈ పీడిఎఫ్లో ఉండడం జరిగింది. ఈ పీడిఎఫ్ను కూడా నేను టెలిగ్రామ్లో పెడతాను, సో ఒక్కసారి అక్కడ చెక్ చేసుకోండి. సో ఇవి డిఫరెంట్ కాలేజెస్, డిఫరెంట్ కోర్సెస్ అన్నీ ఉన్నాయి. సార్ అన్నీ బాగానే ఉన్నాయి, మరి ఈ కాలేజెస్ అంటే మీకు ఈ కాలేజ్ కోడ్ గురించి చెప్తున్నాను. ఈ కాలేజెస్లో మంచి కాలేజ్ ఏంటి, టాప్ కాలేజ్ ఏంటి, నేను ఎలా పెట్టుకోవాలి, టాప్ కాలేజెస్ని ఎలా చూస్ చేసుకోవాలి. 250, 300 కాలేజీలు ఉంటే అన్నీ నేను పెట్టుకోలేను కదా, కాబట్టి నాకు దాన్ని సజెస్ట్ చేయండి. అంటే దానికి మీరు ఏం చేయాలంటే గూగుల్కి వెళ్ళి ఏపీ ఈఏపీ సెట్ మాక్ కౌన్సిలింగ్ అని సెర్చ్ చేయండి. ఫస్ట్ మీకు మనబడి లింక్ వస్తుంది, ఇది ఓపెన్ చేయండి. ఇది ఆల్రెడీ చాలామంది చేస్తున్నారు, కాలేజ్ ర్యాంక్ వర్సెస్ కాలేజ్ సీట్ అని, అట్లా డిఫరెంట్ వాటిలో మేము చెప్పున్నాము, అది చేస్తున్నారు. మీరు ఒకసారి దీంట్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ మీ ర్యాంక్ ఇచ్చి తర్వాత మీ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి అన్నీ ఇస్తే మొత్తం కాలేజెస్ లిస్ట్ డిస్ప్లే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ కింద శాంపుల్ కింద చూపిస్తాను. నుండి ఫీల్డ్స్ అన్ని ఫిలప్ చేసేసి 18,009 ర్యాంక్ అని చెప్పి నా ర్యాంక్ వచ్చింది. నాకు టాప్ కాలేజెస్ లాస్ట్ ఇయర్ ఏమేమి వచ్చాయి అని చెప్పి నేను ఇది యూస్ చేశాను. ఇక్కడ నాకు డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లోని డిఫరెంట్ కాలేజెస్ వచ్చాయి. సో ఇక్కడ మీరు డిస్ట్రిక్ట్ కూడా పైన ఆప్షన్ ఉంది, సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఓవరాల్గా వీడియో పెద్దదవుతుంది కాబట్టి చేయట్లేదు. సో ఇక్కడ నాకు చూడండి కర్నూలు ఒకటి, గుంటూరు ఒకటి, ఈ రకంగా వచ్చింది. మళ్ళీ కర్నూలుకి వచ్చేసరికి ఎస్వీ రీజన్ వెళ్తుంది, గుంటూరు వచ్చేసరికి ఏయూ రీజన్ అవుతుంది. బట్ ఇవన్నీ జాగ్రత్తగా చూసుకొని మీరు కాలేజెస్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మెయిన్ మనకు కావాల్సిన పాయింట్స్ ఏంటంటే ఇక్కడ కంప్యూటర్స్ నేను 18,900 ర్యాంక్ పెట్టాను కాబట్టి 18,900 ర్యాంక్ తర్వాత వాళ్ళకి ఈ కాలేజ్లో సీట్ వచ్చింది. అంటే 18,978 అనే ర్యాంక్ జీపీఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వాళ్ళకి వచ్చింది. సో ఇది ఇక్కడ వచ్చే ఛాన్స్ అనేది మీకు తెలుస్తుంది అనమాట. కానీ 18,900 కన్నా ఇంకా ముందు ర్యాంకులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ 17,000 పెట్టండి, లేదా 16,000 పెట్టండి, దెన్ 15,000 పెట్టండి. ఇట్లా 3,000, 4,000 ర్యాంక్స్ ముందువి పెట్టండి, పెట్టి ట్రై చేయండి. అంటే 15,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి, లేకపోతే దీనికన్నా మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఈ కాలేజ్లో వచ్చింది అంటే సో దట్ ఈస్ ద టాప్ కాలేజ్ అని అర్థం. సో నాకు 18,900 ర్యాంక్ వచ్చింది కాబట్టి నేను అది పెట్టాను కాబట్టి 18,978 ర్యాంక్ నుంచి చూపిస్తుంది. కానీ మీకు కావాల్సింది టాప్ కాలేజెస్ కావాలి. సో టాప్ కాలేజెస్ కావాలంటే ర్యాంక్ని మార్చాలి. 18,900 నుంచి 15,000 అంటే 3,000, 4,000 ర్యాంక్స్ ముందు పెట్టి అప్పుడు సెర్చ్ చేస్తే మీకు బెస్ట్ కాలేజెస్ దరిదాపులు అంటే మీకు వచ్చే ఛాన్సెస్ ఉన్న కాలేజెస్ వస్తాయి. అట్లా అని చెప్పి 1000 ర్యాంక్ పెట్టారనుకోండి, 1000 ర్యాంక్ పెట్టేసరికి ఛాన్సెస్ మారిపోతాయి అనమాట, ప్రాబబిలిటీ అనేది మారిపోద్ది. కాబట్టి మీకు వచ్చిన ర్యాంక్ అన్నా ఒక 3,000 to 5,000 ర్యాంక్స్ అహెడ్ పెట్టి ట్రై చేయండి. ఆ కాలేజెస్లో ఖచ్చితంగా మీకు సీట్ అనేది వస్తుంది. దిస్ ఈజ్ సెకండ్ థింగ్. సో ఇప్పుడు కాలేజెస్ లిస్ట్ తెలిసిపోయింది, ఎలా మీరు ఫామ్ ఎంట్రీ చేయాలో తెలిసిపోయింది. ఇప్పుడు కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఏం చేయాలో చూద్దాం. చాలా జాగ్రత్త, ప్రతి ఒక్క బటన్ ఇంపార్టెంట్. దీంట్లో ఈ బటన్స్ ఏంటి అనేది ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ మీరు ఇక్కడ మనకు వెబ్సైట్లోనే వెబ్ ఆప్షన్స్ యాక్సెస్ చేయండి అని 8th రోజు మనకు వస్తుంది. అది క్లిక్ చేసిన తర్వాత ఈ రకంగా పేజ్ వస్తుంది. దీంట్లో వెరీ క్లియర్గా వాళ్ళు మనకి ఏం చెప్తారంటే మీ రిజిస్ట్రేషన్ అంటే మీరు హెచ్ఎల్సీలో తర్వాత సర్టిఫికేట్స్ అన్ని అప్లోడ్ చేసిన తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్కి ఎలిజిబుల్లా కాదా అనేది ఇక్కడ చెప్తారు. మీ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వగానే సబ్మిట్ కొట్టగానే యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ వెరిఫైడ్ బై ద కాంపిటెంట్ అథారిటీ అండ్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ యాజ్ పర్ ద షెడ్యూల్ అని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. సో అంటే మీ సర్టిఫికేట్స్ అన్నీ ప్రాపర్గా ఉంది, ఇప్పుడు మీరు ఇంకా వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు అని ఇక్కడ వస్తుంది. ఒకవేళ ఇన్ కేస్ ఇది రాకుండా వేరేది వచ్చింది అనుకోండి, మీరు యూ నీడ్ టు విజిట్ హెచ్ఎల్సీ అనో లేకపోతే ప్లీజ్ రీఅప్లోడ్ ద సర్టిఫికేట్స్ అని చెప్పి ఆ రకంగా మెసేజ్ వస్తుంది. సో ఈ మెసేజ్ వస్తే నౌ యూ కెన్ స్టార్ట్ గివింగ్ వెబ్ ఆప్షన్స్ అని అర్థం అనమాట. ఈ స్క్రీన్ జాగ్రత్తగా గమనించండి. ఈ స్క్రీన్ ఈజ్ సో వైటల్. ఇదే మీకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు వచ్చే స్క్రీన్. దీంట్లో ప్రతి ఒక్క ఎలిమెంట్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ బేసికల్ మీ డీటెయిల్స్, ఏపీ హాల్ టికెట్ నెంబరు, మీ ఏపీ సెట్ హాల్ టికెట్ నెంబరు, మీ నేమ్ ఇక్కడ ఆటోమేటిక్ డిస్ప్లే అయిపోతాయి. నేను హైడ్ చేశాను ఇక్కడ, సో ఇవి డిస్ప్లే అయిపోతాయి. ఇక్కడ మీ డిస్ట్రిక్ట్ వస్తుంది, ఇక్కడ యూనివర్సిటీ టైప్ వస్తుంది. ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోండి. ఈ డిస్ట్రిక్ట్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే మీరు డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోకుండా మీరు ఇక్కడ ఉండే ఆప్షన్ ఆల్ అనే ఆప్షన్ కానీ వదిలేశారు అనుకుంటే మీకు చూపిస్తాను చూడండి.
సో ఇక్కడ మీకు ఇది క్లిక్ చేస్తే ఈ రకంగా డిస్ట్రిక్ట్స్ వస్తాయి. సో ఆల్ అనే ఆప్షన్ కానీ మీరు వదిలేస్తే ఈ ఆల్ డిస్ట్రిక్ట్స్లో అన్ని కాలేజెస్లో ఏమేమి కోర్సెస్ ఉన్నాయో అన్నీ వచ్చి పడిపోతాయి. అంటే ఇప్పుడు మీరు ఏయూ వాళ్ళు ఉన్నారు, ఏయూలో ఉండే డిస్ట్రిక్ట్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఎస్వీఓ వాళ్ళు ఉన్నారు, ఎస్వీలో ఉండే డిస్ట్రిక్ట్స్ మాత్రం సెలెక్ట్ చేసుకోండి. అది కూడా మీకు నియర్ బై, మీకు పక్కా తెలుసు నాకు ఈ డిస్ట్రిక్ట్లో కావాలి కాలేజ్ అనుకున్న వాళ్ళు ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. మీకు పక్కా తెలియదు ఏ కాలేజ్లో కావాలి, ఎందుకంటే మీరు ఆల్రెడీ కొన్ని మాన్యువల్ ఎంట్రీ ఫామ్స్ పెట్టుకున్నారు మీరు. సో ఆ కాలేజ్ ఈ డిస్ట్రిక్ట్లో ఉంది అని మీకు తెలిసింది అనుకోండి, ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. లేదు మీకు తెలియదు ఆ మాన్యువల్ ఎంట్రీ ఫామ్లో కాలేజ్ నేమ్ మాత్రమే తెలుసు అనుకోండి, అప్పుడు ఎస్వీలో ఏమేమి వచ్చో ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. సో దీని ద్వారా ఎన్ని ఆప్షన్స్ వస్తాయి మీకు. ఒక్కొక్క కాలేజ్లో ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక 5 ఆప్షన్స్ ఉన్నాయి, అంటే సిఎస్సి, సిఎస్ఐ, ఎంఎల్ అట్లా. ఆ రకంగా మనకు ఒక 200 కాలేజీలు ఉంటే 200 × 5 అంటే 1000 ఆప్షన్స్ ఇక్కడ డిస్ప్లే అయిపోతుంది అనమాట. సో 1000 ఆప్షన్స్ నుంచి మీకు కావాల్సిన సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే చాలా కష్టం. కాబట్టి ఆల్ అని లేకుండా చూసుకోండి, మీకు కావాల్సిన ఫస్ట్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో ఆ డిస్ట్రిక్ట్ పెట్టుకొని ఆ కాలేజెస్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. దెన్ గో టు సెకండ్ డిస్ట్రిక్ట్, దెన్ గో టు థర్డ్ డిస్ట్రిక్ట్, అక్కడికి వెళ్ళి కాలేజెస్ సెలెక్ట్ చేసుకోండి. దెన్ యూనివర్సిటీ టైప్ అని చెప్పి అన్నారు. మీకు యూనివర్సిటీ టైప్ అనేది మోస్ట్లీ దీంట్లో స్పెసిఫిక్గా మీకు ఉమెన్స్ కాలేజో లేకపోతే స్పెసిఫిక్గా మైనారిటీ కాలేజో కావాలంటే మాత్రం సెలెక్ట్ చేసుకోండి. లేదంటే నా సజెషన్ మాత్రం ఆల్ అనే పెట్టండి, మీకు అట్లా ఏమి స్పెసిఫిక్ లేకపోతే. ఎందుకంటే దాని ద్వారా ఏమవుతుందంటే టాప్ కాలేజెస్ అన్ని కూడా మీకు ఇక్కడికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇది ఆల్ అనే ఆప్షనే ఉంచండి. సో ఇది మన కాలేజ్కి యాజ్ వెల్ యాజ్ డిస్ట్రిక్ట్కి. అది సెలెక్ట్ చేసుకోగానే ఇప్పుడు లెఫ్ట్లో మనకి ఏమేమి వస్తాయి ఇక్కడ చూడండి. ఇక్కడ సెలెక్ట్ అనే ఆప్షన్ వస్తుంది, బ్రాంచ్ కోడ్ అని వస్తుంది. బ్రాంచ్ కోడ్ అంటే ఏంటి, కోర్స్ కోడ్ అనమాట. సిఎస్సియా అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగా, సివిలా, తర్వాత ఈసీయా, ట్రిపుల్ఈయా, మెకానికల్, ఇవన్నీ సెకండ్ రోలో వస్తాయి, సెకండ్ కాలంలో వస్తాయి. థర్డ్ కాలంలో ఏమొస్తాయి, కాలేజ్ నేమ్ వస్తాయి. ఇక్కడ చూడండి మీరు ఒకటే కాలేజ్ని మళ్ళీ రిపీట్ అవుతుంది. అంటే ఈ కాలేజ్లో అగ్రికల్చరల్ ఉంది, ఈ కాలేజ్లో సివిల్ ఉంది, ఈ కాలేజ్లో సిఎస్డి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ ఉంది, డేటా సైన్స్ ఉంది, దెన్ సిఎస్సి ఉంది, ఈసీ ఉంది, ట్రిపుల్ఈ ఉంది, మెకానికల్ ఉంది, ఇవన్నీ ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ కాలేజెస్ మళ్ళీ రిపీట్ అవుతుంది. దెన్ డిస్ట్రిక్ట్ ఏమని వచ్చింది, పీకేఎస్ అంటే ప్రకాశం డిస్ట్రిక్ట్. సో మీరు మాన్యువల్ ఫామ్లో పీకేఎస్ అని పెట్టుకొని ఉంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. కాలేదనుకోండి మళ్ళీ ఇక్కడ ఇబ్బంది అవుతుంది అనమాట. సో ఇక్కడ మీకు ఈ రకంగా మీ కాలేజెస్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఈ రకంగా వస్తాయి. జస్ట్ మూమెంట్, అవన్నీ కూడా మనకు లెఫ్ట్లో ఈ రకంగా వస్తాయి. కాలేజెస్ నేమ్స్ ఇవన్నీ కూడా మనకు లెఫ్ట్లో ఈ రకంగా కనబడతాయి ఇవి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆప్టెడ్ కౌంట్ అని చెప్పి ఇంకోటి ఉంటుంది మనకి ఇక్కడ, ఆప్టెడ్ కౌంట్. ఈ ఆప్టెడ్ కౌంట్ అంటే ఏంటంటే మీరు ఎన్ని ఆప్షన్స్ ఇచ్చారు అనేది, అంటే ఎన్ని సెలెక్ట్ చేసుకున్నారు అనేది ఇక్కడ కనబడుతుంది. ఆప్షన్స్ కౌంట్ అంటే ఇవన్నీ కూడా మీకు కాలేజెస్ నేమ్స్. ఈ కాలేజ్ నేమ్స్ నుంచి మీరు కొన్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు మీరు. ఆ సెలెక్ట్ చేసిన కాలేజెస్ ఎన్ని ఉన్నాయి అనేది ఈ ఆప్టెడ్ కౌంట్ అనమాట. ఇక్కడ 0 ఉంది అంటే స్టార్టింగ్, కాబట్టి మనకు 0 అని చెప్పి వస్తుంది. స్టార్టింగ్ తర్వాత మీరు యాడ్ చేసే కొద్దీ ఈ కాలేజెస్ లిస్ట్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు ఎట్లా యాడ్ చేయాలి అనేది ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లస్ అని ఉంది కదా, ఈ సింబల్ ప్లస్ అని ఏదైతే ఉందో దీనిపైన క్లిక్ చేయాలి. దీనిపైన మనం క్లిక్ చేయాలి. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను మీ ఫామ్ ఇందాక చూపించిన ఫామ్లో మీకు 1 ఆప్షన్లో పలాని ప్రకాశం జిల్లాలో ఏబీకేఆర్ కాలేజో అది దాంట్లో, లేదంటే మనం జేఎన్టీ కాకినాడ అనుకున్నాం కాబట్టి జేఎన్టీ కాకినాడలో సిఎస్సి కావాలి, అది జేఎన్టీ కాకినాడ వెస్ట్ గోదావరి ఉంది. సో మీరు ఏం చేయాలి, ఇక్కడ ఫస్ట్ పోయి ఇక్కడ డిస్ట్రిక్ట్ వెస్ట్ గోదావరి సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోగానే వెస్ట్ గోదావరికి సంబంధించిన కాలేజెస్ అన్నీ ఇక్కడ వస్తాయి. వినండి, నాకు ఆ కాలేజ్ జేఎన్టీ కాకినాడ వెస్ట్ గోదావరి కాదో తెలియదు, అన్నీ అట్లాగే పెట్టకండి, మీ లిస్ట్ ప్రకారం పెట్టండి. లాస్ట్ టైం ఇలాగే చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో కన్ఫ్యూజ్ కాకండి, మీకు ఏదైతే నచ్చిందో ఆ కాలేజ్ నేను ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను. సో వెస్ట్ గోదావరి జేఎన్టీ కాకినాడ ఉందనుకుంటే వెస్ట్ గోదావరి అని క్లిక్ చేస్తే ఇక్కడ జేఎన్టీ కాకినాడ ఇక్కడ మనకు అపీర్ అవుతుంది అనమాట. అప్పుడు అపీర్ అయినప్పుడు ఇక్కడ ఫస్ట్ మీరు ఏం చేయాలి, సిఎస్సి కోర్స్ ఉంది జేఎన్టీ కాకినాడలో. సో మీరు ఏం చేస్తారు, ఈ ప్లస్ అనే దాన్ని క్లిక్ చేయాలి. ప్లస్ అని క్లిక్ చేయగానే అది పోయి ఇక్కడ పడుతుంది 1 ఆప్షన్లో బ్రాంచ్ కోడ్ వచ్చి సిఎస్సి పడుతుంది, కాలేజ్ నేమ్ వచ్చి జేఎన్టీ కాకినాడ పడుతుంది. దెన్ మిగతా అవన్నీ కూడా ఏదైతే డిస్ట్రిక్ట్ అప్ డౌన్ డిలీట్ అనే ఆప్షన్ పడుతుంది. సెకండ్ జేఎన్టీ కాకినాడతో పాటు సిఎస్సి జేఎన్టీ కాకినాడ సిఎస్ఎం కావాలి నాకు అనుకోండి. సో మళ్ళీ సిఎస్ఎం ఇక్కడ ఎక్కడ ఉందో చూసుకోండి, ఇక్కడ సిఎస్ఎం ఉందనుకోండి, దీనిపైన మళ్ళీ క్లిక్ చేయండి. అప్పుడు ఇది వచ్చి సెకండ్ ఆప్షన్లో పడుతుంది, సిఎస్ఎం జేఎన్టీయు కాకినాడ అని పడుతుంది. థర్డ్ నాకు ఈసీఈ కావాలి జేఎన్టీ కాకినాడలో. సో నేను ఏం చేస్తాను, ఇక్కడ పోయి ప్లస్ మళ్ళీ నొక్కుతాను. మళ్ళీ నొక్కిన తర్వాత ఇక్కడ థర్డ్ వచ్చేసి మనకు ఈసీఈ జేఎన్టీయు కాకినాడ అని ఈ రకంగా వస్తుంది. ఈ రకంగా మీరు పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్ అన్నీ కూడా ఒకదాని వెంబడి ఒకటి కిందకి పడుతూ వస్తాయన్నమాట. ఇక్కడ మీకు చూపిస్తాను క్లియర్గా, ఇంకా మీకు అర్థమవుతుంది. ఈ రకంగా వరుసగా పడుతూ వస్తుంది. సో పడుతూ రావడం వల్ల ఈ రకంగా మీకు వరుసగా అన్ని కాలేజెస్ అన్ని లిస్ట్ పడుతూ వస్తాయన్నమాట. ఇప్పుడు ఈ కాలేజ్ మీకు పడిన తర్వాత మీకు సడన్గా ఏమనిపిస్తుంది అంటే, నాకు అరే ఈ కాలేజ్లో నేను జేఎన్టీ కాకినాడలో నేను సిఎస్సి తీసుకున్నాను, మళ్ళీ సిఎస్ఎం తీసుకున్నాను, నాకు ఈసీ సెకండ్ ఆప్షన్ ఇద్దాము అనుకుంటున్నాను అనుకున్నప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈసీ ఇక్కడ ఉంది,
సిఎస్సి ఇక్కడ ఉంది, సిఎస్ఎం ఇక్కడ ఉంది. ఇప్పుడు ఈసీఈ అనేది నాకు జేఎన్టీయూ కాకినాడ సెకండ్ ఆప్షన్ ఇద్దామని రేపో ఎల్లుండో మీకు ఎవరైనా సజెస్ట్ చేస్తారు. అప్పుడు ఏం చేయాలంటే మీరు మళ్ళీ వచ్చి ఈ యారో ఉంది కదా, అప్ యారోని క్లిక్ చేయాలి. అప్ యారోని క్లిక్ చేయగానే ఇది అప్ ఏం చేస్తుంది అంటే దీని పైకి పోయి ఈ ఆప్షన్ అనేది ఈ పైకి వెళ్ళి కూర్చుంటుంది. ఈ సెకండ్ వచ్చేసి కిందకు వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా కిందకు వచ్చేస్తుంది, ఒకటే వెళ్తుంది అనమాట. మళ్ళీ మీరు అప్ యారో నొక్కితే మళ్ళీ ఫస్ట్కి వెళ్ళిపోద్ది. ఇది ఫస్ట్లో ఉండేది సెకండ్కి వచ్చేస్తుంది, సెకండ్లో ఉండేది థర్డ్కి వచ్చేస్తుంది. ఈ రకంగా మీకు పైకి పంపించాలా లేదా కిందకి పంపించాలా. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఉండేది మీకు సెకండ్ కింద దానికి పంపించాలనుకోండి, ఇది దీనికి పంపించాలనుకోండి, అప్పుడు ఇది నొక్కాలి, డౌన్ నొక్కిన తర్వాత ఇది కిందకి వెళ్ళిపోతుంది. ఈ కింద ఉన్నది ఏదైతే ఉందో ఇది పైకి వెళ్ళిపోతుంది. సో ఈ రకంగా లెఫ్ట్ రైట్లో మనకు అప్ యారో, డౌన్ యారో ఈ రకంగా వచ్చాయి. ఇప్పుడు ఇది మీరు ఒక 5 ఆప్షన్స్ వేసేసారు, 5 ఆప్షన్స్ పెట్టారు. 5 ఆప్షన్స్ పెట్టగానే ఇక్కడ కింద మీకు సేవ్, ఫ్రీజ్ 2 ఉంటాయి. జాగ్రత్తగా వినండి, చాలా చాలా ఇంపార్టెంట్. సేవ్, ఫ్రీజ్ అని 2 ఉంటాయి. పొర్రపాటును కూడా, మళ్ళీ చెప్తున్నాను, పొర్రపాటును కూడా ఫ్రీజ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయకండి. మీరు అసలు క్లిక్కే చేయకండి ఫ్రీజ్ అనే ఆప్షన్ పైన. ఎందుకంటే మీరు కానీ ఫ్రీజ్ అని నొక్కేశారా ఇంకా తర్వాత మళ్ళీ మీరు ఆప్షన్స్ని ఎడిట్ చేసుకోవడానికి ఉండదు, ఓన్లీ సేవ్ చేయాలి. సో ఫ్రీజ్ అనేది చేయకండి, ఓన్లీ సేవ్ చేయాలి. మరి ఈ ఫ్రీజ్ అనే ఆప్షన్ దేనికి ఇచ్చారో అవసరం లేదంటే లాస్ట్లో ఇంక ఈ 5 రోజులు మీకు ఏమి పని అయిపోయింది, 5 డేస్లో మీరు కంప్లీట్గా అయిపోయి ఇంకా వెబ్ ఆప్షన్స్ నేను ఏం మార్చను అని అనుకుంటున్నారు. ఆ టైం లాస్ట్లో మీరు ఆ ఫ్రీజ్ అనే ఆప్షన్ అనేది క్లిక్ చేయాలి. ఇక్కడ వాళ్ళు క్లియర్గా ఇచ్చారు, ఒక్కసారి చూడండి. వన్స్ ద క్యాండిడేట్ ఫ్రీజ్ the preferred college, she cannot edit the college again, so candidate can save colleges, check the selected college carefully and finally freeze the college. ఇంకా ఒక్కసారి మీరు ఫ్రీజ్ నొక్కితే మీ కాలేజెస్ని ఎడిట్ చేసుకోలేరు, కొత్తవి యాడ్ చేయలేరు, ఇవి ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి మీరు యాడ్ చేయాలన్నా కొత్తది మళ్ళీ ఉన్న వాటిని ఎడిట్ చేయాలన్నా మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఫ్రీజ్ అనేది నొక్కకూడదు. నో 5 ఆప్షన్స్ అయిపోయినాయి. 5 ఆప్షన్స్ తర్వాత ప్రతి 5 ఆప్షన్స్ తర్వాత సేవ్ అనేది ఖచ్చితంగా క్లిక్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే సేవ్ అవుతుంది. నో ఇప్పుడు మీరు సేవ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఆప్టెడ్ కౌంట్ ఏమవుతుందంటే 5 అవుతుంది. ఇప్పుడు మీ మాన్యువల్ ఎంట్రీ ఫామ్, ఇందాక నేను చూపించిన మాన్యువల్ ఎంట్రీ ఫామ్ ఏదైతే ఉందో ఆ మాన్యువల్ ఎంట్రీ ఫామ్ ఓపెన్ చేసుకొని చూసుకోండి. ఈ మాన్యువల్ ఎంట్రీ ఫామ్లో ఏదైతే 1 2 3 4 5 ఆప్షన్స్ మీరు పెట్టారో అలాగే ఈ ఆప్షన్స్ ఏదైతే మీరు ఇక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారో 2 సేమ్ ఉన్నాయా లేదా అనేది ఒక్కసారి మళ్ళీ చెక్ చేసుకోండి. 2 సేమ్ ఉన్నాయి అంటే దెన్ గో టు మళ్ళీ సెకండ్, మళ్ళీ ఇంకొక 5 కాలేజెస్ 10 కాలేజెస్ మీకు ఎన్ని కాలేజెస్ కావాలో అన్ని కాలేజ్ ఒక్కొక్కటి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక ఇన్ కేస్ ఇందాక చెప్పినట్టు మళ్ళీ యాడ్ చేసిన కాలేజ్ పైకి రావాలంటే ఈ కాలేజ్ కింద ఉండే కాలేజ్ని మళ్ళీ ప్లస్ నొక్కాలి, అప్పుడు ఇవి పైకి వస్తాయి. పైకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా సేవ్ అనే ఆప్షన్ నొక్కాలి. ఫ్రీజ్ అనే ఆప్షన్ మాత్రం లాస్ట్లో నొక్కాలి, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ ఫ్రీజ్ అనేది మాత్రం ముందు మాత్రం నొక్కకండి, అది చాలా ఇంపార్టెంట్. సో ఇది స్టూడెంట్స్ మొత్తం ఓవరాల్గా వెబ్ కౌన్సిలింగ్. ఫ్రీజ్ అనే ఆప్షన్స్ మాత్రం లాస్ట్లో నొక్కితే ఫైనల్గా మీకు సీట్స్ అన్నీ కూడా అలకేట్ అయిపోతాయి. వన్స్ సీట్స్ అన్నీ మీకు ఇవన్నీ అలకేట్ అయిపోయిన తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎవ్రీ టైం మీరు 5 ఆప్షన్స్ అయిపోయింది, 5 ఆప్షన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక 5 ఆప్షన్స్ ఇవ్వాలనుకున్నప్పుడు మళ్ళీ ఒక్కసారి వచ్చి చెక్ చేసుకోండి మీరు ఇచ్చిన ఆర్డర్ కరెక్ట్గా ఉందా లేదా. ఎందుకంటే పొరపాటున మీరు ఇచ్చిన సెకండ్ ఆర్డర్ మళ్ళీ పైకి వెళ్ళిపోయి ఈ ఆర్డర్ కిందకు వచ్చేసింది అనుకోండి, అంటే 1st 2nd 3rd 4th 5th ఉన్న కాలేజెస్ 6th 7th 8th 9th 10th పడిపోయి మళ్ళీ 1st 2nd 3rd 4th, ఎందుకంటే టెక్నికల్గా మనకు తెలియదు అక్కడ ఏదైనా పొరపాటు చేయవచ్చు, చిన్న గ్లిచ్ చిన్న బగ్ వల్ల మళ్ళీ ఆప్షన్స్ చేంజ్ అయిపోవచ్చు. కాబట్టి ఒక్కసారి ప్రతిసారి మీరు ఫస్ట్ నేను ఇచ్చిన ఆప్షన్ ఇదే కరెక్టా కాదా మాన్యువల్ ఫామ్ చూసుకోండి, ఇది చూసుకోండి, 2 కరెక్టా కాదా కంపేర్ చేసుకొని నేను ఇచ్చిన కాలేజెస్ అన్నీ అలాగే ఉన్నాయి అని అనుకొని దెన్ మళ్ళీ సెకండ్ ఆప్షన్స్ తీసుకోండి. అది తీసుకున్న ప్రతిసారి కూడా సేవ్ చేయండి, ఫ్రీజ్ అనే ఆప్షన్ మాత్రం క్లిక్ చేయకండి. వన్స్ అంతా అయిపోయిన తర్వాత మీకు మీరు ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ ఇక్కడ ప్రింట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది, నాకు ఇక్కడ స్క్రీన్ పైన కనబడట్లేదు. ప్రింట్ అని క్లిక్ చేస్తే మీకు వెబ్ ఆప్షన్స్ అన్నీ కూడా ఈ రకంగా కనబడతాయి. మీరు ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ అన్నీ కూడా వెబ్ ఆప్షన్స్ కౌంట్ 7, మీ హాల్ టికెట్ నెంబర్ నేమ్ ఇవి యాజ్ ఇట్ ఈస్గా ఉన్నాయి. సో ప్రిఫరెన్స్ నెంబర్ 1, బ్రాంచ్ కోడ్ సిఎస్సి, కాలేజ్ నేమ్ ఇది, డిస్ట్రిక్ట్ ప్రకాశం, ప్లేస్ కనిగిరి. సెకండ్ మళ్ళీ సిఎస్సి, సో సమ్ నీరుకొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇది విశాఖపట్నం, ఇది ప్లేస్ ఇది. మళ్ళీ థర్డ్ సిఎస్సి, సమ్ జీటీఆర్ గోదావరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఈస్ట్ గోదావరి, రాజమండ్రి. సో ఇవి కనబడతాయి. ఇది మీరు పెట్టుకున్న మాన్యువల్ ఫామ్ 2 కూడా ఇంపార్టెంట్, 2 కంపేర్ చేసుకుంటుంది. ఎందుకంటే మాన్యువల్ ఫామ్ పైన ఆల్రెడీ మీరు ఈరోజు వర్క్ చేసేస్తున్నారు కాబట్టి ఆ మాన్యువల్ ఫామ్ యాజ్ ఇట్ ఈస్గా మీకు అక్కడ కనపడాలి. సో ఈ రకంగా చేసుకుంటా పోతే ఖచ్చితంగా మీరు అనుకున్న కాలేజ్లో సీట్ అయితే వస్తుంది. ఇన్ కేసు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి, దానికి సంబంధించి ఇంకో వీడియో చేద్దాం. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్.